వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. యాక్చువల్ ఇక్కడ ఖమ్మం జిల్లాలో మనతోని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యువ నాయకుడు బోడెపూడి రాజా గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్ ఇక్కడ బోడెపూడి రాజా గారి గురించి చెప్పాలనుకుంటే, ఒక్క మాటలో చెప్పాలనుకుంటే హీఈస్ ఎ సోషల్ యాక్టివిస్ట్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి రకరకాల మాధ్యమాల్లో సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్‌గా ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎవరైనప్పటికీ ఎలా గెలిపించబోతున్నారు? అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం సార్. మీ బీవీఆర్ టీవీ ఛానల్ వారికి మా తరపున ధన్యవాదాలు. మీరు లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ గూడా ఖమ్మం వచ్చారు. అట్లనే వరంగల్ నుంచి మీరింత దూరం మా ఖమ్మం ప్రజల కోసం, మా కోసం ఇట్లా రావటం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం. ఓకే. సార్, నేను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ప్రజల్లో మంచి పేరునైతే సంపాదించుకున్నారు. ఎందుకంటే సోషల్ యాక్టివిస్ట్‌గా అంటే ప్రజల కోసం ఏదైతే పరితపిస్తూ వాళ్ళకి సేవా కార్యక్రమాల్లో ముందడుగులు ఏదైతే చేస్తా ఉన్నారో గత 4 సంవత్సరాల నుంచెల్లి. సార్ స్టిల్ నౌ ఇప్పటికి చేస్తా ఉన్నారా అదంతా? ఆ! గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము. ఓకే. ఇప్పుడు గూడా అది కొనసాగుతూనే ఉంటది. ఇప్పుడే గాదు, ఫ్యూచర్‌లో గూడా మేము మా సేవా కార్యక్రమాలు మా బోడిపూడి ట్రస్ట్‌న ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉంటాం. యాహ్! ఓకే. సార్ మీరు ప్రెజెంట్ ఒక యంగ్ లీడర్‌గా చలామణిలో ఉన్నారు ఇక్కడ ఖమ్మం జిల్లాలో. సార్ స్ట్రెయిట్‌గా అడుగుతా ఉన్నాను. బీజేపీ పార్టీ సెంట్రల్ లెవెల్‌లో 400 సీట్లకు టార్గెట్‌గా పెట్టుకుంది. మరొక యువ లీడర్‌గా మీ స్పందన ఏంటిది? బీజేపీ పెట్టుకోవటం గాదండి. అది వాళ్ళు ఇంకా భ్రమలోనే ఉన్నారు. గత మొన్న మా తెలంగాణ స్టేట్‌లో జరిగిన ఎలక్షన్స్ మీరు ఆల్రెడీ చూసారు. ఇదే మాదిరి గూడా మాకు పైన సెంట్రల్‌లో గూడా ఎన్‌డీఏ కూటమిని కూల్చబోతున్నాము. మేమే మా ఢిల్లీలో మా కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నాం ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్‌లో, ఎంపీ ఎలక్షన్స్‌లో. ఎలా? ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు బీజేపీ ఏమో తను చేసినటువంటి డెవలప్‌మెంట్‌ను ముందు పెట్టి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తా ఉంది. మరి మీరేం చెప్పి ఓట్లు అడగబోతున్నారు? మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మా రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ మేము ఏదైతే మాట ఇచ్చామో తెలంగాణ ప్రజలకి 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చామో దాంట్లో ఆల్రెడీ మేము 4 అమలు చేసాం. ఇప్పుడు మిగతా 2 కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ 2 అమలు చేయలేకపోయాం. ఈ 100 రోజుల పరిపాలన కూడా చాలా బాగా చేసాం. అట్లనే ఈ ఇప్పుడు ఇక్కడ ఉన్న 17 ఏదైతే ఎంపీ స్థానాలు ఏదైతే ఉన్నాయో మన తెలంగాణ స్టేట్‌లో, అయి కూడా ఖచ్చితంగా మేము 14 అయితే మేము ఎంపీ స్థానాలు కొట్టబోతున్నాం రేపు. మా మా ముందున్న 6 గ్యారంటీలు మేము చేసిన ఈ 100 రోజుల పాలన ఇవన్నీ చూపించి ప్రజల్లోకి ఎళ్ళబోతా ఉన్నాం. ఏదైతే మన గతంలో మన కేసీఆర్ గారి చానా దరిద్రమైన పాలన ఏదైతే ఉందో, అది మీరందరూ చూసారు ప్రజల్లోకి. దాని గురించి మేము కూడా తీసుకెళ్తాం. 6,00,000 వేల కోట్లు అప్పు జేసి సామాన్య ప్రజల మీద భారం పడి, ఈరోజు అదంతా సామాన్య ప్రజల మీదే ఆ భారం అంతా పడింది. దాన్నన్నింటిని గూడా ఈ అప్పులన్నీ గూడా తీర్చి మన రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి ముందు ముందు గూడా చాలా కష్టపడి ఆ అప్పులు ఎన్ని అప్పులైనా గానీ, ఎన్ని కష్టాలు ఉన్నా గానీ, మా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు జేస్తాడు. అట్లనే మేము గూడా మా మా యువత మొత్తం గూడా ఈ ఎంపీ ఎలక్షన్‌లో చాలా కష్టపడి మా మా మేరకు ఎంత అయితే అంత మా యూత్ అందరూ కష్టపడి మా మా ఎంపీని గెలిపించుకోవడం జరుగుతుంది. 14 మంది ఎంపీలని. ఓకే. సార్ ఇక్కడ ఈ 14 మంది ఎంపీ కాకుండా మనం మీ ఖమ్మం వరకే మాట్లాడదాం. మీ ఖమ్మం అభ్యర్థిలో ఆల్రెడీ డిక్లేర్ అయితే కాలేదు. ప్రెజెంట్ ఇప్పటివరకు డిక్లేర్ అయితే కాలేదు. ఒక ముగ్గురు పేర్లు మేజర్‌గా వినిపిస్తా ఉంది. సార్ ఈ ముగ్గురిట్లలో ఎవరికి టికెట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? అది మనం డిసైడ్ చేసేది కాదండి. అది అధిష్టానం ఇష్టం మీదకుంటది. అధిష్టానం ఎవరికిచ్చినా గానీ, ఆ ముగ్గురైతే ఎవరున్నారో ఎవరికైనా ఇవ్వనియండి. ఎవరికిచ్చినా గానీ, మా తరపు నుంచి, మా యువత తరపున మేమైతే ఖచ్చితంగా కష్టపడి గెలిపించుకునే బాధ్యత అయితే మా పైనుంది ఈరోజు. యాహ్! ఓకే. సార్ మీరొక యంగ్ లీడర్‌గా ఉన్నారు. సార్ మీరు ఎన్ని ఓట్లు వేయించగలరు సార్? మీరు తలుచుకుంటే ఎన్ని వేయించగలరు? అంటే మీకున్నటువంటి ఫాలోయింగ్‌ని బట్టి. ఎన్ని ఎన్ని ఓట్లంటే దానికి లెక్క ఎలా చెప్తాం? ఇప్పుడు మొన్న ఎలక్షన్‌లో చూసాం. అసెంబ్లీ ఎలక్షన్‌లో మేము తుమ్మల గారికైతేనే, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికైతేనే, ఇటు 2 కాన్స్టిట్యున్సీలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో, మేము మాకు చేతనైనంత మేము మొన్న తుమ్మల గారికి 24/7 కష్టపడి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాం. ఖమ్మంలో గత
ముందెన్నడూ లేదు అంత మెజారిటీ. ఫస్ట్ టైమ్ నాకు తెలిసి అంత మెజారిటీ భారీ స్థాయి 50,000 పైచిలుకు మెజారిటీతో తుమ్మల నాగేశ్వరరావు గారిని గెలిపించుకోవడం జరిగింది. మన ఖమ్మం ప్రజలందరూ గూడా. అట్లనే ఈ ఎంపీ ఎలక్షన్‌లో గూడా దానికి మించి త్రిబుల్ 4 టైమ్స్ ఎక్కువ స్పీడ్‌తో ఎంపీని గెలిపించుకోబోతున్నాం. రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్‌లో. అభ్యర్థి ఎవరైనా గానియండి, వారికి మేము వారి కింద మేము కష్టపడి ఓట్లేపిచ్చి ప్రతి గడప గడపకు వెళ్లి మా 6 గ్యారంటీలు వివరించి, మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఆయన చేస్తున్న పనులు గాని, ఆయన కష్టపడుతుండడం గాని, అట్లనే మేము గూడా కష్టపడి ఎంపీని గెలిపించుకోబోతున్నాం. యాహ్! ఓకే. సార్ మీరు ఇంతలా కష్టపడుతున్నారు ఏదైతే ఉందో అంటే పార్టీ కోసం ఇంతలా కష్టపడుతున్నారు. ఓకే. మరి మీకు ఇటు సైడ్ తుమ్మల కానీ, అటు సైడ్ పొంగులేటి గాని వీళ్ళిద్దరూ మీకేమైనా హామీ ఇచ్చారా? అంటే స్టేట్ లెవెల్ ఏదైనా నామినేట్ పోస్ట్ దిశగా కానీ, ఇంకేదైనా కానీ అంటే మీరు పార్టీ కోసం కష్టపడతా ఉన్నారు. అవును. వాళ్ళ గెలుపు విషయంలో గూడా మీరు కష్టపడ్డారు. అవును. మరి వాళ్ళిద్దరు మీకు ఏం హామీ ఇచ్చిల్లు? అంటే ఇక్కడ హామీ అంటే అదేం లేదండి. నామినేటెడ్ పోస్టు సరే అది తుమ్మల గారిది, మనం పొంగులేటి గారి మంత్రులు వాళ్ళిద్దరి ఇష్టం. వా వ ఇక్కడ పోస్టుల కోసం లేపోతే ఏ విధ రాజకీయ దాని కోసం గాదు మనం జేసేది. వా ఒక వ్యక్తి కోసం పనిజేయడం లేదు. పార్టీ కోసం, పార్టీని నమ్ముకున్న సిద్ధాంతం కోసం కష్టపడి పనిజేస్తాం. మాకు పోస్ట్ వచ్చినా, రాకపోయినా నిరంతరం ప్రజల మధ్యనే, ప్రజలతోనే ఉంటూ, వారి కష్టాలతో వాళ్ళ కష్టాల్లో, సుఖాల్లో పాలుపంచుకుంటూ, వాళ్ళతోనే మా ప్రయాణం ఉంటదండి. అది యాహ్! మాకు పోస్ట్‌తో అయితే మాకు సంబంధం లేదు. అది నామినేటెడ్ వచ్చినా, రాకపోయినా మేమైతే నిరంతరం ప్రజలతోనే ఉంటాం. యాహ్! ఓకే. సార్ ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ఈసారి కంపల్సరీ బీజేపీ అనేది హ్యాట్రిక్ కొట్టబోతుంది అన్నట్టుగా బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. మరి మీ వర్షన్ ఏంటిది? బీజేపీ వాళ్ళు ఇంకా నాకు తెలిసి పగటి కలలు కంటున్నారు. వారికి ఆల్రెడీ మొన్న చూపించాం. మొన్న అయితే శూన్యం ఇక్కడ ఖమ్మం జిల్లాలో పోటీ చేశారు. మరి పవన్ కళ్యాణ్ ఈ 2 పార్టీలు కలిసి పొత్తుతో పోటీ చేశాయి. వాళ్ళకి ఎన్నొచ్చినాయో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. అట్లనే ఈ ఈ ఎంపీ ఎలక్షన్‌లో అయితే వాళ్ళు నాకు తెలిసి నుంచోవడం కూడా వేస్ట్ ఈ ఖమ్మం జిల్లాలో ఎంపీ అయితే. ఈ ఖమ్మం ప్రజలైతే కాంగ్రెస్‌తోనే ఉన్నారు. కాంగ్రెస్‌తోనే నడవబోతున్నారు. కాంగ్రెస్‌కే ఓటేస్తారు. వేరే ఏ పార్టీ వచ్చినా అయితే చిత్తు చిత్తుగా ఓడిపోవటం ఖాయం. ఓకే. సార్ బీఆర్ఎస్ పార్టీపై మీ అభిప్రాయం ఏంటిది? బీఆర్ఎస్ పార్టీ ఇంకెక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉందండి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దాదాపు వాళ్ళ ఎమ్మెల్యేలందరూ గూడా మా వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయినా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ ఎంపీ ఎలక్షన్‌ల దాకా ఆపారు. ఈ ఎంపీ ఎలక్షన్‌లు అయిపోయాక నాకు తెలిసి టీఆర్ఎస్ అనేది ఖాళీ కాబోతుంది. పూర్తి స్థాయిలో ఖాళీ అవుద్ది. వాళ్ళ కుటుంబం వరకు మాత్రమే ఉండబోతున్నారు. వాళ్ళ కుటుంబంలో గూడా కవిత గారు ఆల్రెడీ జైలుకెళ్లారు. అందరూ చూసారు. ఇంకా ఉండేది నాకు తెలిసి ఆ ముగ్గురే ఉంటారు. యాహ్! ఓకే. సార్ ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా ఇదే రకంగా అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ మునిగిన పడవ అది ఇది అని జెప్పేసి. కానీ చాలా అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి మీరు రావడం జరిగింది. ఇప్పుడు అదే రకంగా బీఆర్ఎస్ పార్టీని అంటా ఉన్నారు. మునిగిన పడవ ఖాళీ అవును. అవుతుంది అది ఇది అని జెప్పేసి. అది కూడా రాబోయే రోజుల్లో స్పీడ్ అందుకునే అవకాశం ఉంటుంది గదా! దీనిపైన మీ కామెంట్? అస్సలది నాకు తెలిసి అది మీరు భ్రమ. కల్లో గూడా అది జరగని పని. అది దాని గురించి మాట్లాడటం గూడా వేస్ట్ అండి. బీఆర్ఎస్ పార్టీ అనేది ఆల్రెడీ ఖాళీ కాబోతుంది మేము చెప్పాం. అది మళ్ళీ లెగవటం అంటే అది చచ్చిన పాము అది. ఇంక దాని గురించి మాట్లాడుకోవటం వేస్టు. మా టార్గెట్ వచ్చేసి బీజేపీ. బీజేపీతోనే మా ఫైట్ ఉంటది. బీజేపీ ఏదైతే కలలుగంటా ఉందో ఈరోజు 400 అట్లా కొడతామని, అది జరగని పని. మా రాహుల్ గాంధీ గారిని మేము ఖచ్చితంగా ఢిల్లీలో మేము అతన్ని రాహుల్ గాంధీ గారిని ఈసారి మేము ప్రైమ్ మినిస్టర్ హోదాలో చూడబోతున్నాం. ఢిల్లీలో ఈసారి ఎగరబోయేది మా కాంగ్రెస్ జెండా. మా దానికోసమే మా మా కష్టం అంతా గూడా. మేమేదైతే ఉందో మా కాంగ్రెస్ జెండా ఎగరవేయటం ఖాయం ఢిల్లీలో. ఓకే. ఖమ్మం పార్లమెంట్ యావత్ ప్రజానీకానికి ఖమ్మం ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్‌గా ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఖమ్మం 7 నియోజకవర్గాల ప్రజలందరికీ మేము చెప్పదలుచుకుందేందంటే, గత ఈ 10 సంవత్సరాల బీజేపీ పాలన జూసారు. ఈ మొన్న ఈ 100 రోజులు కాంగ్రెస్ పాలన జూసారు గాబట్టి, ఈ గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ 100 రోజుల్లో మేమిచ్చిన 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ 4 అమలు చేసాం. ఇంకొక 2 ఉన్నాయి గాబట్టి, అయి గూడా ఖచ్చితంగా రేపు ఎంపీ ఎలక్షన్ తర్వాత అమలు చేస్తాం తప్పకుండా. గత 10 సంవత్సరాలుగా కేంద్రం నుంచి ని ఆహ్, వస్తున్నాయని చెప్తున్నారు గదా! అదే వస్తే మరి ఇక్కడ ఎంపీ గారు ఏం జేస్తున్నారు? మరి ఇక్కడ ఎంపీ గారు ఉన్నట్టా? లేనట్టా? అదే నిధులొస్తే మరి ఇక్కడ డెవలప్‌మెంట్ జరగాలి గదా!
మరి కేంద్రం నుంచి నిధులొస్తే మరి ఇక్కడ యువత నిరుద్యోగం ఎందుకింత పెరిగిపోయింది? ఈరోజు నిరుద్యోగం చూస్తే అది చానా టాప్ పొజిషన్‌లో ఉంది. అదే గనక కేంద్రంలో మన కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చి ఇక్కడ మనం అధికారంలో ఉన్నాం గాబట్టి యువతకి, అందరికీ, ప్రతి రైతులకి, ప్రతి ఒక్కరి భవిష్యత్తు చాలా బావుంటది. అందుకని మేము కోరుకునేదేందంటే ఇక్కడ గూడా సెంట్రల్‌లో గూడా మన జెండా ఎగరవేయాలి, కాంగ్రెస్ జెండా. అప్పుడే మన భవిష్యత్తు బాగుపడిద్ది. మన భావితరాల భవిష్యత్తుకు గూడా మనం ఒక భరోసాని నింపొచ్చని జెప్పి ఈరోజు మీ అందరి ముందు మీ కాంగ్రెస్‌కి ఓటు వేసి అత్యంత మెజారిటీతో 2,00,000 పైచిలుకు మెజారిటీతో మన ఎంపీ గారిని గెలిపించుకుందామని చెప్పి ఈరోజు మీ అందరి ముందు నేను సెలవు తీసుకుంటున్నా. ఓకే. సార్ యాక్చువల్లీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్. హ్మ్. సార్ ఇప్పుడు ఖమ్మం ప్రజలకి ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ప్రజలారా, బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీ. బీఆర్ఎస్ అనేది చూసారు మీరు, అది దొరల పార్టీ. గతంలో సీఎంని చూడాలంటే కేసీఆర్‌ని ఏ రోజన్నా సామాన్య ప్రజలు చూసారా? అదే ఈరోజు చూసినట్లయితే సీఎం చూడాలంటే రేవంత్ రెడ్డి గారిని అది మన ముందుకే వస్తున్నారు. కళ్ళ ముందే అతను మనకి ఎన్నో సార్లు చూడటం జరిగింది. ప్రగతి భవన్‌లో అయితే, ఎక్కడైతే అన్ని చోట్ల అయితే. అదే ఇది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది ప్రజల పార్టీ. దీనికి మీరు ఓటు వేసి అత్యంత మెజారిటీతో ఖమ్మం ఎంపీని గెలిపించుకుందామని మీ ముందు సెలవు తీసుకుంటున్నాను. యాహ్! ఓకే. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మీ ముందు చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.